హలో అందరికీ వరలక్ష్మి వ్రతం షాపింగ్ అయితే స్టార్ట్ చేసాం. అమ్మ నేను చీర తీసుకోవడానికి అయితే వచ్చాం. బాబో ఇక్కడైతే జాతర జరిగిపోతుంది. ఒక పోస్తే ఒక రాలదన్నంత జనం అయితే ఉన్నారు. అమ్మ ఆ చీర చూస్తుంటే నేనైతే ఈ చీర చూశాను. 360 రేంజ్ చీర చాలా బాగుంది, సాఫ్ట్గా. అమ్మ నీకు నచ్చింది తీసుకో అన్నది, కానీ నాకే ఎక్కువ కటన్ కాబట్టి ఇన్వెస్ట్ చేయడం వేస్ట్ అని అదైతే తీసుకున్నాను. రెండు సేమే, జస్ట్ చిన్న డిజైన్ డిఫరెన్స్ అంతే. అమ్మకి ఎంత నచ్చిందో చూసింది కానీ ఏది తీసుకోలేదు. 89 రూపీస్, చాలా బాగుంది చీర అయితే. బ్లౌజ్ పీస్ అయితే లేదు, కానీ అమ్మకి అది కాదు ఇదైతే తీసుకున్నాం. చాలా బాగుంది. 600 ఎంతో ఈ శారీ అంతే. డ్రెస్సెస్ కూడా చూసాను, కాటన్ చాలా బాగున్నాయి, కానీ డ్రెస్సెస్ అయితే తీసుకోలేదు. నిజంగా షాపింగ్ చేయడం ఒక ఎత్తు అయితే బిల్లింగ్ అంతకంటే ఒక ఎత్తు. ఎంతమంది ఉన్నారు చూడండి, ఇదంతా బిల్లింగ్కి క్యూఏ. ఎలాగైతే ఏంటి, బిల్లింగ్ అయితే చేయించుకొని బయటకు వచ్చాం. ఎప్పుడైనా బిల్లింగ్ చేయించిన తర్వాత మనకి మిగులుతుంది కదా చేంజ్, అది ఒక్కసారి వాడిని అడిగి చూడండి. వాడి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తాడంటే వాడి ఆస్తలేదో మనం అడిగినట్టు ఇస్తాడు. నేనైతే ప్రతిసారి అడుగుతాను. డబ్బులు ఊరికే ఏం రావు కదా. షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత అయితే బయటకు వచ్చేసాం. నేనైతే ఇంటికి వచ్చేసాను. అమ్మ అయితే నన్ను ఉట్టి చేతులతో పంపించేది. ఇంకా రుబ్బు రేపటికైతే ప్రసాదాలు పెట్టుకోవడానికైతే ఇంకా నాకైతే ఇచ్చి పంపించింది. నా వీడియో నచ్చితే ప్లీజ్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.